Hello everyone, welcome to our channel RP EduShine. My name is Rajendra Prasad. New district, new zones in Telangana and local, non-local. తెలంగాణలో న్యూ డిస్ట్రిక్ట్ డివైడ్ చేశారు, అలాగే న్యూ జోన్స్ డివైడ్ చేశారు. మరి వాటి ద్వారా ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది మనకి ఐడియా ఉండాలి. దానికోసం ఫస్ట్ మన స్టడీ అనేది రెగ్యులర్గా ఉంటుంది, ప్రైవేట్గా ఉంటుంది. స్టడీ అనేది రెగ్యులర్గా ఉంటుంది, ప్రైవేట్గా ఉంటుంది. రెగ్యులర్ అంటే ఏంటి? మనము స్కూల్లో కాలేజీలో చదివేటటువంటి ఎడ్యుకేషన్ని మనం రెగ్యులర్ అంటాం. అక్కడ మనకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్కడ స్కూల్లో చదివినా కాలేజీలో చదివినా కూడా మనకి స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇవన్నీ కూడా రెగ్యులర్కి సంబంధించినటువంటి. మరి ప్రైవేట్ అంటే ఏంటి? ఒకప్పుడు 10th క్లాస్ ప్రైవేట్గా ఫీజు కట్టి డైరెక్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. అలాగే ఇంటర్ కూడా ప్రైవేట్గా ఫీజు కట్టి డైరెక్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. అంటే స్కూల్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఫీజు కట్టి రాయడం, కాలేజీకి వెళ్ళకుండా డైరెక్ట్ ఫీజు కట్టి రాయడం, అలాంటి వారిని ప్రైవేట్ అంటారు. మరి వీళ్ళకి స్టడీ సర్టిఫికేట్ అనేది ఉంటుందా? ఉండదు. మరి వీళ్ళకి స్టడీ సర్టిఫికేట్ లేకపోతే వీళ్ళు ఎలా తీసుకోవాలి? రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే ఆ ఇయర్స్లో మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గరే ఉంటారు కదా, అక్కడ రెసిడెన్స్ స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ లేదా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్. మీరు మరి 10th క్లాసు ప్రైవేట్గా ఫీజు కట్టి ఎగ్జామ్ రాసినప్పుడు సర్టిఫికేట్ వస్తుంది కదా. మరి ఎడ్యుకేషన్ పర్పస్ ఏమైనా అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాసు డైరెక్ట్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాశారు, సర్టిఫికేట్ వచ్చింది. మరి ఎగ్జామ్స్కి ఏమైనా అప్లై చేయాలి అంటే స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా. అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ అదే ఆర్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. లేకపోతే అన్రికగ్నైజ్ స్కూల్ కానీ ప్రైవేట్గా ఫీజు కట్టి రాయడం, లేదా అన్రికగ్నైజ్ స్కూల్ కానీ, లేదా ఇంటి దగ్గర ఉండి చదవడం కానీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ కిందకి వస్తాయి. అన్రికగ్నైజ్ స్కూల్లో చదివినా వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇంటి దగ్గర ఉన్నా కూడా స్టడీ సర్టిఫికేట్ ఉండదు. మరి అప్పుడు స్టడీ సర్టిఫికేట్ పెట్టాలంటే మనకి వీళ్ళని ఏమంటాం? మనం ప్రైవేట్ అంటాం. అప్పుడు ఈ ప్రైవేట్కి ఏం చేయాలి? రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కానీ తీసుకోవాలి. మరి ఇది ఎక్కడ తీసుకోవాలి? ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. ఓకే. మరి ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ వీళ్ళు కూడా రాస్తారు కదా, వాళ్ళు కూడా ఏంటిది? స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేదు అంటే ఏం చేయాలి? రెసిడెన్స్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. స్టడీ అంటే అర్థమైంది కదా. రెగ్యులర్ అంటే ఏంది, ప్రైవేట్ అంటే. రెగ్యులర్ అంటే ఏంది? మన స్కూల్లో చదివేది, కాలేజీలో చదివేది వాటికి స్టడీ సర్టిఫికేట్ ఉంది అంటే రెగ్యులర్. మరి డైరెక్ట్ ఫీజు కట్టి రాయడం అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ వచ్చాయి ఇప్పుడు. అలాగే మరి ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ కానీ లేదా అన్రికగ్నైజ్ స్కూల్లో చదవడం కానీ, ఇంటి దగ్గర ఉండి చదవడం కానీ, ఇలాంటి వాళ్ళను ప్రైవేట్ అంటారు. మరి వీళ్ళు స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో ఏది అప్లై చేయాలి? రెసిడెన్స్ ఆర్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇవి ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ గారు ఇస్తారు. ఓకే, ఇట్స్ క్లియర్. నెక్స్ట్, మరి లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లోకల్ క్యాండిడేట్ చూసుకుందాం. 1 to 7th వరకు ఇన్ తెలంగాణలో చదివినట్లయితే 1 to 7th వరకు ఎవరి స్టేట్లో వాళ్ళు చదివినట్లయితే, ఇప్పుడు మన తెలంగాణ తీసుకుందాం అనుకుందాం. 1 to 7th వరకు ఎక్కడ చదివితే అదే డిస్ట్రిక్ట్ లోకల్ అవుతుంది. 1 to 7th వరకు ఎక్కడ చదివితే అదే డిస్ట్రిక్ట్ లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. మరి 1 to 7th వరకు ఏ ఒక్కటి కూడా తెలంగాణలో చదవకుండా బయట చదివినట్లయితే, అంటే ఏ ఒక్క తరగతి బయట చదివినట్లయితే నాన్ లోకల్ క్యాండిడేట్ కిందకి వస్తారు.
1 to 7th వరకు ఏ ఒక్క తరగతి కూడా బయట చదివినా, అంటే తెలంగాణ బయట చదివినా నాన్ లోకల్ క్యాండిడేట్ కిందకి వస్తారు. ఓకే, 1 to 7th వరకు తెలంగాణలో చదివితే లోకల్, 1 to 7th నుండి మధ్యలో ఏ ఒక్క తరగతి తెలంగాణ బయట చదివినా నాన్ లోకల్ కిందకి వస్తారు. సపోజ్ అన్నీ ఫస్ట్ నుంచి పీజీ వరకు నేను అన్నీ తెలంగాణలో చదువుకున్నా, ఒక్క 5వ తరగతి తెలంగాణ బయట చదువుకున్నా అంటే ఆ ఒక్క తరగతి బయట చదువుకున్నా కూడా నాన్ లోకల్ కిందకే వస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, 1 to 7th వరకు తెలంగాణలో చదివి ఉండాలి, అప్పుడే లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారు. 1 to 7th మధ్యలో ఏ ఒక్క తరగతి తెలంగాణ బయట చదివినా కూడా నాన్ లోకల్ కిందకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. 1, 2, 3 అనేది వరంగల్ డిస్ట్రిక్ట్లో చదివాడు, 4, 5, 6, 7 అనేది వరంగల్ డిస్ట్రిక్ట్లో చదివాడు. అప్పుడు ఆయన ఏంటి, తెలంగాణలో చదివాడు కదా, లోకల్ క్యాండిడేట్ అవుతాడు. మరి లోకల్ క్యాండిడేట్ ఏ డిస్ట్రిక్ట్ అవుతాడు, వరంగల్ డిస్ట్రిక్ట్ అవుతాడు. ఇక్కడ ఫస్ట్ 1 to 7th మధ్యలో డిక్రీజింగ్ చూస్తాడు, 7, 6, 5, 4 అంటే లాస్ట్ నుంచి 7, 6, 5, 4 లాస్ట్కు 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అదే డిస్ట్రిక్ట్ లోకల్ అవుతుంది. 7, 6, 5, 4 ఏ డిస్ట్రిక్ట్లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ లోకల్ అవుతుంది. ఇక్కడ 4, 5, 6, 7 అనేది లోకల్ క్యాండిడేట్, వరంగల్కి లోకల్ క్యాండిడేట్ అవుతాడు, వరంగల్ డిస్ట్రిక్ట్ లోకల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 1, 2, 3 అన్రికగ్నైజ్ స్కూల్లో చదివాడు, 1, 2, 3 అన్రికగ్నైజ్ స్కూల్లో చదివాడు. 4, 5, 6, 7 వరంగల్లో చదివాడు అనుకుందాం, 4, 5, 6, 7 వరంగల్లో చదివాడు అనుకుందాం. ఫస్ట్ చూసేది ఏంటిది, 1 to 7th మధ్య లాస్ట్ 4 సంవత్సరాలు ఎక్కడ చదివాడో చూస్తాడు. లాస్ట్ 4 సంవత్సరాలు అంటే ఇక్కడ 4, 5, 6, 7 వరంగల్లో చదివాడు కాబట్టి అతను లోకల్ క్యాండిడేట్. ఏ డిస్ట్రిక్ట్కి, వరంగల్ డిస్ట్రిక్ట్కి లోకల్ క్యాండిడేట్ అవుతాడు. మరి 1, 2, 3 అన్రికగ్నైజ్ స్కూల్లో చదివాడు కదా, మరి ఎట్లా, ఆ అన్రికగ్నైజ్ స్కూల్లో చదివినందుకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఉన్నాయి కదా, వాటికి స్టడీ సర్టిఫికేట్ లేదు. ఎందుకు, అన్రికగ్నైజ్ స్కూల్లో చదివాడు కాబట్టి, మరి స్టడీ సర్టిఫికేట్ లేదు కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. 4, 5, 6, 7 రెగ్యులర్గా చదివాడు కాబట్టి స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మరి ఇతను 4, 5, 6, 7 వరంగల్లో రెగ్యులర్గా చదివాడు కాబట్టి లోకల్ అనేది వరంగల్ అవుతుంది. నెక్స్ట్ 1, 2 ములుగులో చదివాడు అనుకుందాం, 3, 4, 5, 6 హన్మకొండలో చదివాడు అనుకుందాం, 7th వరంగల్లో చదివాడు. మరి ఇతను ఏ డిస్ట్రిక్ట్ కిందికి లోకల్ అవుతాడు అంటే ఇక్కడ మెజారిటీ చూసుకోవాలి, ఎక్కువ ఏ జిల్లాలో చదివితే అదే లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది, ఎక్కువ ఏ జిల్లాలలో చదివితే అదే లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇక్కడ 1, 2 ములుగులో చదివాడు, 7th వరంగల్లో చదివాడు, కానీ 3, 4, 5, 6 అనేది హన్మకొండలో చదివాడు. మరి ఎక్కువ జిల్లాలు హన్మకొండనే కదా, కాబట్టి లోకల్ ఏమవుతుంది, హన్మకొండ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఎక్కువ ఏ జిల్లాలో చదివితే అదే లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇక్కడ 1, 2, 3, 4 హన్మకొండలో చదివాడు అనుకుందాం, 5, 6, 7 అనేది వరంగల్లో చదివాడు అనుకుందాం. ఇప్పుడు ఎక్కువ జిల్లాలు ఏ జిల్లాలో చదివాడు, 1, 2, 3, 4 అనేది హన్మకొండ జిల్లాలో చదివాడు కాబట్టి హన్మకొండ అనేది లోకల్ అవుతుంది. అలాగే 1, 2, 3 అనేది హన్మకొండలో చదివాడు అనుకుందాం, 4, 5, 6, 7 అనేది వరంగల్లో చదివాడు అనుకుందాం. ఇక్కడ 6వ తరగతి చదవలేదు అనుకుందాం, మరి 6వ తరగతి జంప్ చేశాడు. జంప్ చేసినప్పుడు ఎట్లా, మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి కదా, కాబట్టి దాని ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. మరి ఎక్కువ జిల్లాలు ఎక్కడ చదివినట్టు, ఇప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా, 4, 5, 6, 7 అనేది వరంగల్ జిల్లాలో చదివాడు అని అర్థం. కాబట్టి లోకల్ ఏ డిస్ట్రిక్ట్ అవుతుంది, వరంగల్ అవుతుంది. మరి సమాన సంఖ్య జిల్లాలో చదివితే చివరి డిస్ట్రిక్ట్ లోకల్ అవుతుంది, సమాన సంఖ్యలో చదివితే చివరి డిస్ట్రిక్ట్ లోకల్ అవుతుంది, అప్పుడు చివరి డిస్ట్రిక్ట్ చూస్తారు. సపోజ్ ఇక్కడ 1వ తరగతి అన్రికగ్నైజ్ స్కూల్లో చదివాడు లేదా ఇంటి దగ్గర ఉండి చదివాడు కాబట్టి దానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. 2, 3 ములుగు జిల్లాలో చదివాడు,
2, 3 ములుగు జిల్లాలో చదివాడు. 4, 5 వరంగల్లో చదివాడు. 6, 7 హన్మకొండలో చదివాడు అనుకుందాం. మరి ఇక్కడ సమానంగా ఉన్నాయి కదా. ములుగులో 2 సంవత్సరాలు చదివాడు, వరంగల్లో 2 సంవత్సరాలు చదివాడు, హన్మకొండలో 2 సంవత్సరాలు చదివాడు. మరి ఇక్కడ లోకల్ అనేది ఏ డిస్టిక్ కిందకి వస్తుంది? అప్పుడు సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? లాస్ట్లో చదివింది కన్సిడర్ చేయాలి. ఇక్కడ 6, 7 అనేది చివరి డిస్టిక్ లోకల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? లోకల్ డిస్టిక్ ఏమవుతుంది ఇక్కడ? 6, 7 చివరగా ఉంది కాబట్టి లోకల్ డిస్టిక్ హన్మకొండ అవుతుంది. అలా కాకుండా 1వ తరగతి ఒక దగ్గర చదువుకున్నాడు, 2, 3 హన్మకొండలో చదువుకున్నాడు, 5, 6, 7 వరంగల్లో చదువుకున్నాడు. అంటే ఇక్కడ 2, 3, 4 హన్మకొండలో 3 సంవత్సరాలు చదివాడు, 5, 6, 7 వరంగల్లో 3 సంవత్సరాలు చదివాడు. 2 సమానంగా ఉన్నాయి. హన్మకొండ 3 సంవత్సరాలు చదివాడు, వరంగల్లో 3 సంవత్సరాలు చదివాడు. మరి ఇప్పుడు ఈ లోకల్ డిస్టిక్ ఏది అవుతుంది? లాస్ట్ ఎక్కడ చదివితే అదే లోకల్ డిస్టిక్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో 5, 6, 7 వరంగల్లో చదివాడు కాబట్టి లోకల్ డిస్టిక్ అనేది వరంగల్ అవుతుంది. ఓకే, ఇది లోకల్ క్యాండిడేట్ని నిర్ధారించేది. మరి నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంది? 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 తరగతులలో ఏ ఒక్క తరగతి తెలంగాణ బయట అంటే వేరే రాష్ట్రంలో చదివితే నాన్ లోకల్ కిందికి వస్తారు. 1 నుంచి 7 వరకు ఏ ఒక్క తరగతి బయట చదివినా అతను నాన్ లోకల్ కిందికి వస్తాడు. సపోజ్ ఇక్కడ 1 నుంచి 7 వరకు తరగతులు ఉన్నాయి. 5వ తరగతి ఒక్కటి తెలంగాణ బయట చదివాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతాడు? అతను నాన్ లోకల్ క్యాండిడేటే అవుతాడు. నేను 1వ తరగతి నుంచి పీజీ వరకు అన్నీ తెలంగాణలో పెట్టిన చదివినా, ఒక 5వ తరగతే తెలంగాణ బయట చదివినా అనుకుంటే అప్పుడు అతను నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా 1 నుంచి 7వ తరగతి ఎక్కడ వరకు చదువుకున్నావు అనేదే చూస్తారు. 1 నుంచి 7 వరకు తెలంగాణలో చదివితే లోకల్, 1 నుంచి 7వ తరగతి మధ్యలో ఏ ఒక్క తరగతి బయట చదువుకున్నా కూడా నాన్ లోకల్. ఇక్కడ 5వ తరగతి అనేది తెలంగాణ బయట ఒక్కటి చదువుకున్నాడు, మిగతా అన్ని 1 నుంచి పీజీ వరకు పిహెచ్డి వరకు అన్ని తెలంగాణలో చదివి ఒక 5వ తరగతి బయట చదువుకున్నాడు అనుకో, అతను నాన్ లోకల్ కిందనే కన్సిడర్ చేయబడతాడు. ఇది లోకల్ నాన్ లోకల్కు సంబంధించింది. మన తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 2 మల్టీ జోన్లు ఉన్నాయి. మల్టీ జోన్ 1 కింద 4 జోన్లు ఉంటాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. అలాగే మల్టీ జోన్ 2 కింద జోన్ 5, జోన్ 6, జోన్ 3, జోన్ 7 ఉంటాయి. జోన్ 1 కాళేశ్వరం, జోన్ 2 బాసర, జోన్ 3 రాజన్న, జోన్ 4 భద్రాద్రి, జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ. వీటి కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఇవి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 వాటి కింద ఉన్నటువంటి జోన్స్. Thank you for watching. Like, share and subscribe.